ఆ ఎన్కౌంటర్లో పాల్గొని గడ్డం లక్ష్మణ్ లాంటి వాళ్ళకి తెలియదు. గడ్డం లక్ష్మణ్ లాంటి వాళ్ళు ఆ ఎన్కౌంటర్లో మిగిలినటువంటి వాళ్ళు కొనసాగిస్తారు అని చెప్పి అంటున్నారు కదా మీరు. లక్ష్మణ్ ఇక్కడ ఉన్నారు వాళ్ళు, ఇప్పుడు మాతోటే ఉన్నారు వాళ్ళు. ఆ ఎన్కౌంటర్ నుంచి బయటకు వచ్చినటువంటి కామ్రేడ్స్ ఇక్కడే కూర్చొని ఉన్నారు. అది స్థితి. మీకు అర్థం కావడం లేదు. మీరు హైదరాబాద్లో కూర్చుంటే మీకు అర్థం కాదు విషయాలు ఏం జరుగుతున్నాయి అని చెప్పనేటువంటి. ఎందుకు అట్లాంటి అనేక ఘటనలలో ఉన్నటువంటి కామ్రేడ్స్ త్రుటిలో తప్పించుకొని, ఎన్నో ఘటనల నుంచి త్రుటిలో తప్పించుకొని ఆ ఫైరింగ్ల మధ్య నుంచి బ్రతికి బయటపడ్డటువంటి వాళ్ళు, గాయపడ్డటువంటి వాళ్ళు, వాళ్ళంతా ఇక్కడ ఉన్నారు ఈరోజు. ఉట్టిగానే ఏదో తమ స్వార్థంతో సుఖలాలసలు అని చెప్పి అనేటువంటిది అంటున్నారు కదా, అట్లా ఉన్నటువంటి వాళ్ళు కాదు మీరు, తొందరపడుతున్నారు మీరు అనేటువంటిది గుర్తించండి. ఇది మన పార్టీ కామ్రేడ్స్కి అయితే చెప్పాల్సినటువంటిది. దీన్ని మీరు చూడండి, ఒకసారి అర్థం చేసుకోండి. ఆ లెటర్లను అడగండి, అడిగి చూడండి. నా లెటర్లు కూడా అడిగి చూడండి, దీన్ని చూడండి. ఇంకొక విషయం ఏంటంటే మీరు గుర్తించాల్సినటువంటిది, కామ్రేడ్ సోను వచ్చినటువంటిది, తను వచ్చింది నాకు తెలిసింది ప్రత్యేక సమావేశానికి మేము బయలుదేరాలి. ప్రత్యేక సమావేశం కాదు, అసలు జరగాల్సింది వేరే సమావేశం, కానీ అది ప్రత్యేక సమావేశం రూపం తీసుకున్నది. నేను అటెండ్ కాకపోవడంతో ఆ సమావేశానికి అది ప్రత్యేక సమావేశం రూపం తీసుకున్నది. అయితే ఆ సమావేశానికి బయలుదేరే నాటి వరకు కామ్రేడ్ సోను ఇక్కడ మన డీకేలో ఉన్నాడు అనేటువంటిది, ఎంటర్ అయ్యింది అనేటువంటిది నాకు తెలియదు. మా మధ్య అలాంటి కోఆర్డినేషన్ లేదు. చాలా ముందే అతను వాళ్ళ పీబీ మీటింగ్ అయిన తర్వాత చాలా ముందే అతను వెళ్ళిపోయాడు. మా మధ్య ఎలాంటి సమన్వయం లేదు. ఇక్కడ జరిగినటువంటి నష్టాలకు కానీ, ఘటనలకు కానీ, ఈరోజు తీసుకునే నిర్ణయానికి కానీ అట్లాంటిది అతనికి ఏమీ సంబంధం లేనటువంటిది. అతనికి ఏమీ తెలియదు, దీంట్లో ఏమీ భాగస్వామ్యం లేదు. ఆ తర్వాత మా మధ్య కూడా అట్లాంటి కమ్యూనికేషన్ సమన్వయం అనేటువంటిది కూడా ఏమీ లేదు. కావాలని చేస్తున్నటువంటి ఆరోపణలు, వీళ్ళిద్దరు కలిసి చేసినారు అనేటువంటిది అట్లాంటిది ఏమీ లేదు. నేను చాలా తక్కువ సమయం కలిసి ఉన్నటువంటిది. ఈ మధ్యలో కూడా కలిసినటువంటి 2 సందర్భాలలోనే ఆగస్టులో ఒకసారి, అక్టోబర్ 7వ తారీఖు ఒకసారి. అది అందరి ముందే కలిసినాం. మిగతా అంటే మమ్మల్ని వ్యతిరేకిస్తున్నటువంటి కామ్రేడ్ని కూడా కూర్చునిపెట్టి మాట్లాడినాం అంత ఓపెన్గా, ప్రజాస్వామిక పద్ధతిలో. అంటే ఈ పద్ధతిని, ఈ ప్రక్రియను వ్యతిరేకిస్తూ ఇప్పుడు అక్కడ ఎవరైతే బలంగా వ్యతిరేకిస్తూ అక్కడ ఉన్నటువంటి కామ్రేడ్ ఉన్నాడో, ఆ కామ్రేడ్ ఎడ్జెడ్సీ కామ్రేడ్ కూడా మాతో పాటు కూర్చున్నాడు. మేము చర్చిస్తున్నప్పుడు అన్ని విషయాల్లో తను కూడా పాల్గొనాలని చెప్పన్నాం. నేను మీతో ఏకీభవించడం లేదుగా, నేనెందుకు మీరే మాట్లాడుకోండి అంటే కూడా మేము కూర్చొని వింటే మంచి, వింటే తప్పేం లేదు, ఏం జరుగుతున్నది అనేటువంటిది ఆలోచన.